దేశంలో చెరకు సాగు సంక్షోభంలో పడింది. అదేదో ఈరోజు సంక్షోభంలో పడలేదు. గడిచిన 15 సంవత్సరాలుగా చెరకు సాగు క్రమంగా తగ్గిపోతూ అంతరించిపోయే దశకు చేరుకుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. 1 ఎకరా చెరకు సాగు చేయాలంటే ₹1,50,000 ఖర్చు అవుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే దీర్ఘకాలిక పంట అని చెప్పాలి. సంవత్సరం పాటు కష్టపడి పనిచేస్తే సంవత్సరం తర్వాత వచ్చేది ఆదాయం. ఇక కూలీల కొరత కూడా తీవ్రంగా ఉంది. దీని హార్వెస్టింగ్ చాలా కష్టం. షుగర్ కేన్ కంపెనీలు, షుగర్ ఇండస్ట్రీస్ హార్వెస్టింగ్కి బ్రెజిల్ నుంచి మిషన్లు తెప్పించినా కూడా పరిస్థితులు ఏమాత్రం మార్పు రాలేదు. ఈ షుగర్ కేన్ కనుక దీన్ని హార్వెస్ట్ చేయాలి అంటే ఎక్కడి నుంచో తమిళనాడు నుంచి కూలీలు వస్తే తప్ప ఆంధ్రప్రదేశ్లో షుగర్ కేన్ హార్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. 2004లో 2,50,000 ఎకరాల్లో షుగర్ కేన్ సాగు ఉంటే నేడు అది 1,00,000 ఎకరాలకు పడిపోయిందని అధికారులు చెప్తా ఉన్నారు. అయితే యాక్చువల్గా అయితే అది 1,00,000 ఎకరాలు కూడా ఆంధ్రప్రదేశ్లో సాగు అవడం లేదు. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి ప్రాంతంలోను, చిత్తూరులో కొన్ని ప్రాంతాల్లో షుగర్ కేన్ పండించి రైతులే బెల్లం ఆడించుకుంటున్నారు, బెల్లం తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈ బెల్లం తయారీలో కూడా సగం 90% పంచదార, 10% కెమికల్స్. ఎందుకంటే పంచదార ₹40 వచ్చింది, బెల్లం ₹80. ఈ విధంగా దాన్ని కూడా నాశనం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఈ బెల్లం అయితే రైతులు తయారు చేస్తూ ఉన్నారు, కానీ దాన్ని కూడా నకిలీ తయారు చేస్తున్నారు అనకాపల్లి ప్రాంతంలో. ఇక కేంద్ర ప్రభుత్వం టన్నుకి ₹3,400 సపోర్ట్ ప్రైస్ ఇచ్చింది, కానీ ఏమాత్రం గిట్టుబాటు కాదు. 30 టన్నులు దిగుబడి అని చెప్తూ ఉంటారు, కానీ అది యావరేజ్ వచ్చేసరికి 25 టన్నులు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడన్నా 35-36 టన్నులు వస్తే రావచ్చు. 2002 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్లో 13 షుగర్ ఇండస్ట్రీస్ ఉంటే నేడు గట్టిగా పట్టుమని 3 ఇండస్ట్రీస్ కూడా పనిచేయడం లేదు. కేసీపీ షుగర్ ప్రైవేట్ రంగానికి ఇచ్చిన అది 3 నెలలు కూడా పనిచేయడం లేదు. ఇక గుంటూరు జిల్లాలో జంపన కర్మాగారం ఎప్పుడో మూతపడిపోయింది. చిత్తూరు జిల్లాలో 3 షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయినాయి. పల్నాడు జిల్లాలో గురిజాలలో అయితే అది ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు మూతపడింది ఎవరికి తెలియదు. ఈ విధంగా ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో 3 పరిశ్రమలు క్లోజ్ అయిపోయినాయి. బకాయిలు కూడా చెల్లించలేదు. ఈ విధంగా షుగర్ కేన్ రైతుల్ని నిలువున ముంచారు. రైతులు కూడా క్రమంగా ఆ పంటను ఎత్తేయడం ఎప్పుడో మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో ఇక షుగర్ కేన్ అనేది మనం పుస్తకాల్లో చదువుకోవడం తప్ప భూమి మీద చూడలేం. ఎందుకంటే ఆ పంట గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఏ పంట అయితే దారుణమైన పరిస్థితుల్లో పడిపోతా ఉందో ఆ పంటని రైతులు వదిలేస్తున్నారు. రాబోయే 4-5 సంవత్సరాల్లో ఇక పత్తి అనేది కనిపించకపోవచ్చు. కాటన్ పరిస్థితి కూడా అలాగనే తయారైంది. గులాబీ పురుగు ఎప్పుడైతే వచ్చిందో పత్తి సాగు సంక్షోభంలో పడిపోయింది. ఏమేయాలో తెలియక చాలామంది రైతులు ఇంకా కొంతమంది పత్తి వేస్తున్నారు కాబట్టి కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో పత్తి సాగు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ గులాబీ పురుగుకి మందే లేదు. పైన చెట్టు నిండా కాయలు ఉన్నా కూడా ఒక 10 కేజీల పత్తి కూడా వచ్చే పరిస్థితి లేదు. దిగుబడులు కూడా దారుణంగా పడుతున్నాయి. చెరుకు సాగు చూస్తే ఎలా ఉంది, పత్తి సాగు చూస్తే ఎలా ఉంది. ఇక మిర్చి సాగు గురించి మనం చాలా వీడియోలు చేసుకున్నాం. దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఒక్కో పంట సంక్షోభంలో జారిపోతూనే ఉంది. రాబోయే రోజుల్లో ఈ వాణిజ్య పంటలు కనుక రైతులు సాగు చేయడం మానేస్తే ఇక కేవలం వరి, గోధుమ ఈ 2 పంటలు తప్ప ఏవి మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. కంది, మినుము, పెసర ఇవి సాగు చేద్దామన్నా కూడా విపరీతమైన పురుగు తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. పెట్టుబడులు పెరిగిపోతూ ఉన్నాయి. రైతు సోదరులు కొంతమంది ఇప్పటికే చాలామంది ఆయిల్ పామ్ సాగుకి మొగ్గు చూపుతూ ఉన్నారు. తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే రోజుల్లో ఆయిల్ పామ్ సాగు పెద్ద ఎత్తున చేపట్టే అవకాశం ఉంది. అటు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపుగా 3 కోట్ల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయి. ఆయిల్ ఫామ్ మీరు కనుక సాగు చేసుకుంటే దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనే వివరాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.